హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సాంబార్ పొడిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. నేను చెప్పే కొలతలను ఫాలో అవుతూ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకోండి. పర్ఫెక్ట్ సాంబార్ పొడి ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న సాంబార్ పొడితో కనుక సాంబార్ చేసుకుంటే రంగు, రుచి, వాసనతో పాటు చిక్కదనం కూడా వస్తుంది. వీటితో పాటు పెట్టే సాంబార్ మంచి టేస్టీతో వస్తుందండి. ఒకసారి ఇలా సాంబార్ పొడి తయారు చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 6 months పాటు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా హోమ్ మేడ్ సాంబార్ పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఆవాలు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మిరియాలు, 1 కప్పు జీలకర్ర, 1/2 కప్పు బియ్యం, అలాగే 1/2 కప్పు మెంతులు, 1 కేజీ ధనియాలు, 1/4 కిలో ఎండుమిరపకాయలు, కరివేపాకు, పువ్వు, మొగ్గ. సాంబార్ పొడిని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ధనియాలను తీసుకుందాము. ధనియాలను ద్వారగా వేయించండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి ప్రక్కన తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మిరియాలను కూడా తీసుకుందాం. వీటిని కూడా ద్వారగా వేయించుకుందాం. లో ఫ్లేమ్లోనే మంటను పెట్టి వేయించుకుందామండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకుందామండి. అదేవిధంగా జీలకర్రను కూడా ద్వారగా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము. సేమ్ మిరియాలు, జీలకర్రను వేయించుకున్న విధంగానే మెంతులను కూడా ద్వారగా వేయించుకుందామండి. విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకుందామండి. అలాగే ఇప్పుడు శనగబేడలను కూడా ఇదే విధంగా ద్వారగా వేయించుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకుందామండి. అలాగే అదే ప్యాన్లో ఆవాలను కూడా వేయించుకుందామండి. ఈ విధంగా ద్వారగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కన ప్లేట్లోకి తీసేసుకుందామండి. తర్వాత అదే ప్యాన్లో బియ్యంను కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ద్వారగా వేయించుకుందాము. ఈ విధంగా ద్వారగా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేసి ద్వారగా వేయించేసి క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలను కూడా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసేసుకోండి. అలాగే మొగ్గ, పువ్వును కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకొని పక్కకు తీసేసుకోండి. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసేసి పెయిన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. నేనైతే బయట మిషన్లో గ్రైండ్ చేయించానండి. ఎక్కువగా ఉందని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత సాంబార్ పొడి ఇలా ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న సాంబార్ పొడిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని బయట పెట్టుకున్నా కూడా 3 to 4 months దాకా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 6 months పైనే ఉంటుందన్నమాట. ఒక 4కి సరిపడ్డ సాంబార్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పొడిని యూజ్ చేస్తే చాలండి. గుమగుమలాడే సాంబార్ని మన హోమ్ మేడ్ సాంబార్ పొడితో తయారు చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని ఏది మిస్ చేయకుండా ఎగ్జాక్ట్గా అదే కొలతలతో చేసి చూడండి. పర్ఫెక్ట్గా హోమ్ మేడ్ సాంబార్ పొడి తయారైపోతుంది. సో మీరు కూడా నేను చెప్పినట్లుగా ఈ సాంబార్ పొడిని ఇంట్లో ట్రై చేసి దానితో సాంబార్ ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా అనిపించిందో అనేది నాకు క్రింద కామెంట్ సెక్షన్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ క్రిస్పీ కోసం ఛాయా వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.